నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రతి జిల్లాలోని మాల ఉద్యోగులను ఐక్యం చేయడమే మాలకుల ఉద్యోగులంతా ముందుకు సాగాలన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వర్తనపేట ఎమ్మెల్యే నాగరాజు సింగరేణి సంస్థ లాభాల లెక్కలపై యాజమాన్యం వివరణ ఇవ్వాలి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత నరసింహారావు డిమాండ్. సింగరేణికి రావాల్సిన 33,000 కోట్ల రూపాయలు ఇప్పించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏఐటియుసి అధ్యక్షులు సీతారామయ్య. మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తితో కుల నిర్మూలనకై పోరాడదాం సిపిఎంఎల్ మాస్లాండ్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పిలుపు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులందరికీ లాభాల వాటా చెల్లించాలి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న రాష్ట్ర నాయకులు ఈ రాజేందర్ డిమాండ్. ప్రతి జిల్లాలోని మాల ఉద్యోగులను ఐక్యం చేయడమే మాలకుల ఉద్యోగులంతా ముందుకు సాగాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వర్తనపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. రామగుండం ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్ లో ఆదివారం మాల కుల బాంధవుల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వర్తనపేట ఎమ్మెల్యే నాగరాజు సమతా సైనిక్ దళ్ స్టేట్ జనరల్ సెక్రటరీ దిగంబర్ కాంబ్లే ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలలపై భయంకరమైన దాడి జరుగుతుందని మందకృష్ణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం మాలలపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ప్రచారం చేశారని మాల జాతి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాలు ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్నామని తాము ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకం కాదని కానీ తాజాగా కుల గణన జరిగిన తర్వాతే దామాషా పద్ధతిలో వర్గీకరణ రిజర్వేషన్లు జరగాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. మాలలను అందరినీ ఐక్యం చేస్తూ నవంబర్లో హైదరాబాద్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని తప్పుడు భావజాలంను ప్రజల్లోకి తీసుకెళ్లి ఇబ్బందుల గురి చేయవద్దన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఎస్సీ వర్గీకరణపై పోరాడతామని తెలిపారు. భయపడాలని చెప్పి ఈ పర్సెప్షన్ బయట పొలిటికల్ పార్టీస్ ఉన్నారు. అయితే మనము మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరు మాలలు కూడా ఇదే చెప్పాలి, మేము మాలల ఐక్య వేదిక అన్ని కులాలు కూడా ఇలాంటి వేదిక పెట్టుకుంటారు. ఎవరు కూడా ఆబ్జెక్ట్ చేయరు, వాళ్ళు వాళ్ళ ఐక్య వేదికలు పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా పోయి 2 కులాల సంఘాల మీటింగ్ పెట్టుకున్నారు. బ్రాహ్మణ సంఘాల మీటింగ్ నడుస్తుంటది, మున్నూరు కప్పు సంఘాల మీటింగ్ నడుస్తుంటది, పద్మశాలి సంఘాల మీటింగ్ నడుస్తుంటది. మాలల మీటింగ్ పెట్టుకుంటే ఎందుకంత కోపము, ఎందుకంత ఈర్ష నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఎవరిని వ్యతిరేకిస్తలేము, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడతలేము. మన కులం మన జాతిని ఎట్లా కాపాడుకోవాలి, మన జాతిని ఎట్లా మంచిగా చేసుకోవాలి, ఇలాంటి చర్చలు చేసినప్పుడు ఇతర కులాల వాళ్ళు కూడా మనల్ని గౌరవించాలి. మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా, మనకు ఏదైతే న్యాయం కావాలో, మనకు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ లో మనకు ఏదైతే గ్యారంటీలు ఇచ్చినారో, ఏదైతే రైట్స్ ఇచ్చినారో, ఇవన్నీ కాపాడుకునే బాధ్యత కూడా మన పైన ఉన్నది. మనం దాని గురించి మాట్లాడుతున్నాము. నిజంగా చూస్తే అందరూ కూడా ఇది అనుకుంటున్నారు, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో ఇది మాదిగల ఫేవర్ ఉన్నది, మాదిగల వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి చాలా మంది చర్చ చేసుకుంటున్నారు. అసలు అందరూ కూడా ఈ విషయం గమనించాలి. నేను ఇంతకుముందు మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేవలము ఎట్లా రిజర్వేషన్స్ మొత్తం దేశవ్యాప్తంగా తీసేయాలని చెప్పి ఈ జడ్జిమెంట్ ఉన్నదన్నమాట. ఈ ఉపకులాలను ఎంకరేజ్ చేయాలి అని చెప్పి మధ్యలో ఒక
జడ్జ్మెంట్ ఉంది. కానీ దాని ద్వారా యాక్చువల్లీ చూస్తే చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ. మీకు అందరికీ తెలుసు 2 రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 3rd రిజర్వేషన్ రావద్దని చెప్పి ఈ జడ్జ్మెంట్లో పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మాలమాస్ గారి విషయం కాదు, ఇక్కడ రిజర్వేషన్స్ ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఈ స్టెప్ ద్వారా అలా నెక్స్ట్ స్టెప్ రిజర్వేషన్స్ ఎట్లా తీసేయాలని చెప్పి ఈ జడ్జ్మెంట్ రావడం జరిగింది. రివ్యూ పిటిషన్ కూడా అందరం కలిసి రివ్యూ పిటిషన్ చేయాలి, మళ్ళీ ఈ అంశం పైన చర్చ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో కూడా మనం రివ్యూ పిటిషన్ పెట్టడం జరిగింది. ఇది మేము ఎమ్మెల్యేస్ అందరం కూడా ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు మేము ఒకటే విషయం చెప్పినాం, మాలలకు అన్యాయం చెయ్యొద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకు చేయాలి మాలలకు అన్యాయం? ఎక్కడ పోలింగ్ కుల వివక్ష ఉంటుంది. మేము ఇంతకుముందు కూడా మీటింగ్లో నేను ఇదే చెప్పాను. ఇంతకుముందు ఎప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామో అప్పుడు ఆంధ్ర నుంచి చెందిన మాలాస్కి ఎక్కువ మంది పోస్టులు లభించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ అందరూ బ్రిటిష్ సంఘాలు ఎప్పుడు కూడా శ్రద్ధంగా చూసుకుంటా మౌనంగా ఉన్నారు. ఏమన్నా వాళ్ళ ఉద్యోగాంశాల పరంగా వచ్చినప్పుడే ముందుకు రావడం, లీడర్ల దగ్గరికి పోవడం, వాళ్ళని కలవడం, నాయకులను కలవడం జరిగింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ యొక్క వర్గీకరణ పైన మనం వ్యతిరేకం కాదని పదే చెప్తున్నా కూడా మనల్ని మాలలను ఇంకా భయంకరంగా దాడి జరుగుతుంది. మాలలు అనగానే మందకృష్ణ గారు ఉద్యమకారులు పాము వచ్చినా కూడా ఇడిచిపెట్టడానికి కానీ మాలోడు వస్తే తొక్కేయండి అన్నట్టు, చంపేయండి అన్నట్టు మాట్లాడింది. కానీ అప్పుడు మన మనోభావాలు దెబ్బతినలేదు. మన మనోభావాలు లేవా? మరి మన ఆత్మకు గౌరవం లేదా? మన ఆత్మగౌరవం లేదా? మొన్న మనవాదులు అన్నారు. మనం అందరం మనవాదులు అన్నమాట. అయినా కూడా మనకు ఆత్మగౌరవం లేదు, మనోభావాలు దెబ్బతినలేదు. నేను మొన్న ఇదే ఉద్యోగస్తుల పైన నేను మాట్లాడినప్పుడు, నేను ఎమ్మెల్యే గెలిచినంటే అన్ని వర్గాలు సబ్బండ వర్గాలు వేస్తేనే గెలుస్తాం. అన్ని కులాలు, జాతులు ఎవరున్నా కూడా, మైనార్టీ కానీ ఎవరున్నా కూడా అందరూ వేస్తేనే గెలుస్తాం. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా మీద ట్రోలింగ్ జరుగుతుంది, అన్న మీద కూడా ట్రోలింగ్ అవుతుంది. మనం మాదిగలకు వ్యతిరేకమైన ఎక్కడ కూడా 35 ఏళ్ళ సర్వీసులో నేను కూడా నర్సయ్య గారు కూడా చేసిన వల్ల ఎప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయాలి. అందరూ మన వాళ్ళు అనుకున్నాం, మన జాతి బిడ్డలు అనుకునే పనిచేస్తున్నాం ఎప్పుడు కూడా. కానీ ఎప్పుడు కూడా వాళ్ళని ఇష్టపరిచినట్టు మాట్లాడడాన్ని ఎక్కడ కూడా మాట్లాడలేదు. వారి మనోభావాలు దెబ్బతిన్నాయని నా మీద ఎక్కువ ట్రోలింగ్ స్టార్ట్ చేసింది. నేను ఎవరిని కూడా వాళ్ళని ఇష్టపరిచే ఉద్దేశం కానీ లేక వాళ్ళు ఓట్లు వేయలేదని ఎక్కడా లేదు. నేనేమన్నా అంటే మాలా జాతి అనే వాళ్ళు కాంగ్రెస్ ఆయుపట్టులో ఉండి కాంగ్రెస్ పట్టుతో ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ విడిచిపెట్టలేదు. కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ అంటే మాదిగల సంబంధ వర్గాలు, దళితులకు అందరికి సంబంధించిన పార్టీ. అందులో ఉన్నదంతా కూడా బడుగు బలహీన వర్గాలు. సో మన ఆ ఉద్దేశంగా చెప్పిన తప్ప నేను మాదిగలు నా కోట్లే మాలవేస్తే గెలిచిన అని ఒక దుష్ప్రచారం నా మీద వివేకానంద మీద జరుగుతుంది. ఈ సభా వేదిక నేను చెప్తున్నాను. నేను ఇప్పటికి కూడా మందకృష్ణ గారికి, మీరు రండి, ఎంఆర్పిఎస్ నాయకులను స్వారోస్ అని గౌరవ ఐపీఎస్ ప్రవీణ్ గారి టీం అంతా నాకు వ్యతిరేకం చేసింది. నేను ఏమన్నా అంటే ఏ ఒక్క నాయకుడు మా పసుల నమ్ముతానే నువ్వు ఎక్కడైనా పోయి మాదిగలకు టికెట్ ఇవ్వద్దన్నావా? సోదరుడు అన్నావా? ఎవరెవరు లేదు. ఎవరికైనా మాదిగలకు ఓట్లు వేయద్దన్నావా మనం? కానీ నా మీద అన్నారు. మన ఎంపీ గారు నిలబడితే వాళ్ళ మీద అన్నారు. బాబు సారుల అబ్బాయి నిలబడితే అతనికి కూడా టికెట్ ఇవ్వద్దన్నారు. ఎందుకు ఇంత విమర్శ? మా మీద ఎందుకు ఇంత ద్వేషం? ఎందుకు పగ పెంచుకుంటున్నారు? రండి, ఇప్పటికైనా రండి, కలిసి పోరాడతాం. రాజ్యాంగ ఈ సమ్మేళనంలో సభాధ్యక్షులు బద్దం డానియల్, మాల సంఘం సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, పి రామ్మూర్తి, దీపక్ కనకరాజు, ముక్క సుదర్శన్, కె ఆనంద్, జేవి రాజు, దొంత శ్రీనివాస్, దేవ వెంకటేశం, దామర నర్సయ్య, కె రమేష్, భాస్కర్, జగన్మోహన్, పూర్ణ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ లాభాల లెక్కలపై యాజమాన్యం వివరణ ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు డిమాండ్ చేశారు. ఆర్టీవన్ మీడియా జీడీకే2 ఇంగ్లాండ్ పై జరిగిన గేట్ మీటింగ్ ముఖ్య అతిథిగా హాజరైన మంద నరసింహారావు మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి సంబంధించిన లాభాల లెక్కలపై
కార్మికులందరూ అయోమయంలో ఉన్నందున యాజమాన్యం గతంలో కార్మికులకు తెలిపిన మాదిరిగా కరపత్రం రూపంలో కార్మికులకు పన్నులకు ముందు పన్నుల తర్వాత సంస్థ లాభం ఎంత అనేది గత సంవత్సరం కూడా కలిపి తెలపాలన్నారు. ప్రతిపక్షంలో ఉండగా 35% రావాలని డిమాండ్ చేసిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు అధికారంలోకి రాగానే ప్రభుత్వం చెప్పిన మాటలకు గంగిరెద్దులా తల ఊపుతూ కేవలం 33% ఒప్పుకొని రావడం, పన్నులు పోగా వచ్చిన లాభాల నుంచి వాటా పంచాల్సి ఉండగా లాభాల డబ్బుల నుంచి సగం మేర పక్కకు పెట్టి సగాన్ని పంచుతూ 33% అంటూ గొప్పలు చెప్పుకోవడం గెలిచిన సంఘాలకే చెల్లిందని ఎద్దేవా చేశారు. కేవలం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు తప్ప మిగిలిన కార్మిక సంఘాలు కార్మికులందరూ అయోమయంలో ఉంటే దీనిపై వివరణ ఇవ్వాల్సిన యాజమాన్యం బాధ్యత రహితంగా ఉండడం వలన పారిశ్రామిక అశాంతి రేకెత్తిస్తుందని యాజమాన్యం స్పందించి కార్మికులకు లాభాలపై అనుమానం తొలగించే బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. వచ్చిన లాభాల నుంచి సగం సంస్థ అభివృద్ధి కొరకు పక్కకు పెడుతున్నామని చెప్తున్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘం నాయకులు సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 30,000 కోట్ల రూపాయలపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు. 2,12,000 రూపాయలు రావాలి. 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి 4,24,000 రూపాయలు రావాలి. కానీ ఇంత డబ్బులు వీళ్ళకి పేమెంట్ చేయటం ఇష్టం లేదు. మేనేజ్మెంట్కి ఇష్టం లేక ఏం చేశారంటే ఈ లాభాల నుంచి కంపెనీ అభివృద్ధి కోసం అని చెప్పేసి 2,289 కోట్ల రూపాయలు పక్కకు పెట్టారు. పక్కకు పెట్టి మిగతా డబ్బులు 2,412 కోట్ల మీద 33% ఇస్తామని చెప్పేసి ఫైనల్ చేశారు. ఫైనల్ చేస్తే గతంలో కంటే 33% పెరిగింది. శాతం పెరిగింది. లాభాలు కూడా పోయినసారి 2,222 కోట్ల నుంచి ఈసారి ఈ పక్కకు పెట్టిన డబ్బులు పోగా మిగతా 2,412 అంటే పోయినసారి కంటే లాభం కూడా ఎక్కువనే పంచారు. కాబట్టి ఇప్పుడు ఎంత వస్తుంది? అసలు నికర లాభం నుంచి తీసేయంగా ఇప్పుడు మిగతా దాని మీద 33% అంటే ఇప్పుడు ఎంత వస్తుంది అంటే అదనంగా గతంలో 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి ఈసారి 1,08,000 రూపాయలు వస్తాయి. మీరు చూసుకోండి, మస్టర్లు సేమ్ ఉంటే నేను చెప్పేది, మస్టర్లు తేడా ఉంటే ఆ తేడాలు కూడా వస్తాయి. అంటే అదనంగా ఎంత వస్తుంది? 8,000 రూపాయలు అదనంగా వస్తుంది పోయినసారి కంటే. మరి ఎంత నష్టం జరిగింది ఇక్కడ? మేము చెప్పే లెక్కల ప్రకారం 4,701 కోటి మీద 2,12,000 వచ్చేది 1,08,000 అంటే అదనంగా ఎంత నష్టపోయినా ఒక్కొక్క కార్మికుడు 1,04,000 రూపాయలు నష్టపోయినాం ఒక్కొక్క కార్మికుడు. ఇక 2 లక్షలు వచ్చిన వాళ్ళు 2,08,000 రూపాయలు నష్టపోయారు. అంతేకాదు అది పర్సంటేజ్ రూపంలో చూసుకుంటే 4,701 కోటి మీద ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన 33% కనుక కాకుండా వాళ్ళు వాస్తవంగా లెక్కిస్తే ఎంత వస్తుంది? 796 కోట్లు కదా వాళ్ళు ఇస్తున్నాను ఇది కార్మికులకి. మొత్తం లెక్కిస్తే ఎంత పర్సంటేజ్ వస్తుంది అంటే కేవలం 16.7% మాత్రమే వస్తుంది. అని 16.7% అని చెప్తే కార్మికులు పోయినసారి 32% ఇస్తే ఈసారి 16.7% ఇస్తే ఊరుకుంటారా కార్మికులు? కాబట్టి ఈ డొంక తిరుగుడు వ్యవహారంగా లాభాలన్నీ పక్కకు మళ్లించి మొత్తం మేము 33% ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు తోట నరహరి, బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, వంగల రామన్న, పి శ్రీనివాసరావు, ఏ శంకరన్న, పి సమ్మయ్య, భీమానాయక్, శివరామరెడ్డి, జంగపల్లి మల్లేష్, ఈదుల సాగర్, కొండపల్లి కృష్ణ, బొంకూరు సురేష్ కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్
ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430, 8142789678. సింగరేణికి రావాల్సిన 33,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని, లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని AITC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. ఆదివారం గోదావరిఖని భాస్కరరావు భవన్లో జరిగిన AITC ఆర్జీవన్ బ్రాంచ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం సంస్థలైన జెన్కో, ట్రాన్స్కోలకు బొగ్గు, విద్యుత్తును సరఫరా చేసిందని, గత ప్రభుత్వం హయాంలో బొగ్గు అమ్మినవి 12,000, విద్యుత్ సరఫరా చేసినందుకు 17,000 కోట్ల రూపాయలు సింగరేణికి చెల్లించకుండా 29,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డదని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా 4,000 కోట్ల వరకు బకాయి పడ్డదని, మొత్తం 33,000 కోట్ల రూపాయలు బకాయిలు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 33,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే సింగరేణి సంస్థ అప్పుల్లో కూరుకుపై సంస్థ మనుగడ కష్టమవుతుందని, దానివల్ల కార్మికులకు వేతనాల చెల్లింపు, సంస్థ విస్తరణ కోసం, అభివృద్ధి కోసం మిషనరీ కొనుగోలుకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో గుర్తింపు సంఘం AITC రాష్ట్ర ప్రభుత్వంకు లేఖ రాయడం జరిగిందని, అదేవిధంగా సెప్టెంబర్ 20న లాభాల్లో వాటా ప్రకటన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 33,000 కోట్ల రూపాయలు చెల్లించాలని అడగడం జరిగిందని తెలిపారు. వెంటనే ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే పరిస్థితిలో లేదని, గత కేసీఆర్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని అన్నారని ఆయన పేర్కొన్నారు. సింగరేణిలో కార్మికులకు INTUC నాయకులు మా ప్రభుత్వం అని చెప్పుకోవడం కాకుండా సింగరేణికి బకాయిలు ఇప్పించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయిలు ఇవ్వకుంటే సంస్థ మనుగడ కొనసాగాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఇవ్వకుంటే AITC ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. సింగరేణిలో INTUC వల్లే గుర్తింపు పత్రం ఆలస్యం జరిగిందని ఆయన ఆరోపించారు. 6 ఏరియాలు గెలిచినామని గుర్తింపు పత్రం ఇవ్వాలని, INTUC ఓట్లు ఎక్కువగా వచ్చాయని AITUCకే గుర్తింపు సంఘం ఇవ్వాలని యాజమాన్యంతో వాగ్వాదం జరిగిందని ఆయన అన్నారు. 9 నెలల ఆలస్యంతో సెప్టెంబర్ 9న గుర్తింపు పత్రం AITUCకి యాజమాన్యం ఇవ్వడం జరిగిందని తెలిపారు. గుర్తింపు పత్రం రాగానే కార్మికుల సమస్యలపై అక్టోబర్లో స్ట్రక్చర్ JCC నాయకులు ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని కోరడం జరిగిందని, అదేవిధంగా 2023-24లో కంపెనీకి వచ్చిన లాభాల్లో వాటా 35% ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని కోరడం జరిగిందని ఆయన అన్నారు. సింగరేణి యాజమాన్యంతో ఈ నెల 18, 19 తేదీలలో జరిగిన సమావేశంలో లాభాల్లో వాటా ప్రకటన, కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని, లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగిందని, యాజమాన్యం ఇటీ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సెప్టెంబర్ 20న లాభాల్లో వాటా 33% కార్మికులకు చెల్లిస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. దానికి ముందు రోజు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నుంచి వరద బాధితులకు సహాయం కోసం 10,25 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు. దీనిపై కొన్ని కార్మిక సంఘాలు తమ ఇష్టం వచ్చినట్లు కార్మికుల అనుమతి లేకుండా ఎట్లా ఇస్తారని గగ్గోలు పెట్టినట్లు కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొట్టాయని ఆయన ఆరోపించారు.
కార్మికుల వేతనం నుంచి కట్ చేయకుండా కంపెనీకి వచ్చిన లాభాల్లో నుంచి చెల్లించడం జరిగిందని ఆయన అన్నారు. సింగరేణిలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల్లో వాటా ఇవ్వాలని ఏఐటీయూసీ డిమాండ్ చేయడం వల్ల బోనస్ కింద 5,000 రూపాయలు ఇచ్చేందుకు యాజమాన్యం ఒప్పుకుందని ఆయన తెలిపారు. ఇది ఏఐటీయూసీ సాధించిన ఘనత అని ఆయన అన్నారు. లాభాల్లో వాటా ప్రకటన చేసిన తర్వాత కూడా పలు కార్మిక సంఘాలు ఏఐటీయూసీపై విమర్శలు చేశారని, వారి విమర్శలను ఆధారాలతో సహా చూపెట్టి తిప్పికొట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. మనం గుర్తింపు సంఘం గెలిచాం కాబట్టి తప్పనిసరిగా మా గుర్తింపు సంఘంతో మాట్లాడించాలని చెప్పినాం. పిలిచింది. మొదటి రోజు కొంచెం ఆలస్యం జరిగింది. మొదటి రోజునే జరిగేది. రెండో రోజున ప్రకటించింది ముఖ్యమంత్రి గారు. మొదటి రోజునే ఉండే ఆ రోజు మీటింగ్. కానీ ఆ మీటింగ్లో ఏంటంటే ఒక సమస్య వచ్చింది. ఏంటంటే ఈ లాభాల మన ఈ ఒకరోజు బేసిక్ అనేది మేమేం అడిగినామంటే, సరే మేము ఇస్తామని ఒప్పుకున్న మాట వాస్తవమే ఇస్తాం, మాకేం భయం లేదు, మేము చెప్తాం కార్మికులకు కూడా, మాకు తెలిసి మొదటి నుంచి ఉన్నది. కానీ ఇప్పుడు లాభాలు వచ్చినాయి కదా, ఈ లాభాల్లో మీరు రకరకాల ఖర్చులు పెడతారు, ఆ ఖర్చుల్లో ఇదొక ఖర్చు అనుకొని గవర్నమెంట్కి ఇవ్వండి, మా కార్మికుడి జీతం నుంచి కట్ కాకుండా ఉంటుంది అని అన్నాం. అట్లాంటి ఎప్పుడు లేదు, ఇది మీరు కొత్తగా మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఆ రోజంతా చర్చలు పెట్టారు. సరే నేను చెప్పినాం, మేము ఒప్పుకుంటాం, కానీ ఇది లేకుండా ఉంటే ఈ లాభాల వాటా సమస్య ఇప్పుడు లేకుండా ఉంటే ఎట్లాగో మా కార్మికుడు బేసిక్ నుంచే మీరు కడి చేసేవాళ్ళు మేము ఒప్పుకున్నాం. కానీ ఇవాళ ఇది ఉన్నది కాబట్టి ఇది చేస్తేనే మేము దాని మీద మాట్లాడతామని కూర్చున్నాం. అందుకని ఇక తెల్లారి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మనకి ఈ లాభాల వాటాలు కూడా ముందు ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, ముందు ఆర్థిక మంత్రి దగ్గర, అంటే మీ ఎనర్జీ మినిస్టర్ ఉన్నాడు కదా, మీ కన్సర్న్ మినిస్టర్, ఆయన దగ్గర మాట్లాడుకొని రాడంటే ఆయన దగ్గర మాట్లాడాడు. సరే వాళ్ళు ఏమన్నారంటే, సరే మనకు వచ్చిన లాభం ఎంత ఇవన్నీ తీస్తే మనకి 4,700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. వచ్చిన తర్వాత దాంట్లో నుంచి మనకి ఎప్పుడులాగానే ఎప్పుడైనా కూడా ఏ సంవత్సరం అయినా కూడా మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, అంతకుముందైన సంవత్సరం ఖర్చులు కాదు, అంతకుముందైన సంవత్సరం ఖర్చులు తీసిన తర్వాతనే అతనికి లాభాలు అనేది వస్తుంది. ఆ వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనేది తీస్తారు ఒకటి. రెండోదేమో బ్యాక్ ఫిల్లింగ్, ఓపెన్ కాస్ట్లో బ్యాక్ ఫిల్లింగ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏ ఓపెన్ కాస్ట్ తీసినా ఇప్పుడు నువ్వు అక్కడ తీసి వదిలిపెట్టడానికి కుదరదు, చట్టంలో ఏముంటుందంటే దాన్ని మళ్ళీ నువ్వు నింపాలి బట్టితో. తీసేటప్పుడు నింపడం కుదరదు కాబట్టి అది అయిపోయిన తర్వాత నింపడానికి దాన్ని చేస్తారు కాబట్టి దానికి డబ్బుల్ని ఇప్పుడే తీసి పెడతారు. ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు సంఖ్య అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, పిట్ కార్యదర్శులు, ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తితో కుల నిర్మూలనకై పోరాడదాం, సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ స్థాపన 151వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ జిల్లా కార్యాలయంలో కుల నిర్మూలన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయిల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ ఆత్మ సమాజంలో మనుషులందరూ సమానంగా జీవించాలని అన్నారు. ఇక భారతదేశంపై ఆర్యుల దండయాత్ర తర్వాత పరిణామ క్రమంలో కులం ఏర్పడిందని అన్నారు. మనుషుల మధ్య వివక్షత మంచి విషయం కాదని, వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థ అమానవీయ విలువలను నేర్పుతుందన్నారు. వృత్తుల ఆధారంగా కులాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. కుల నిర్మూలన పోరాటంలో కార్మికులు, కర్షకులు, యువకులు, విద్యార్థులు, మహిళలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కుల వివక్షను పాటిస్తున్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిలబడాలని అన్నారు. వీటికి వ్యతిరేకంగా 1873 సెప్టెంబర్ 24 తారీఖున జ్యోతిరా పూలే సత్యశోధక్ సమాజ సంస్థను స్థాపించి పోరాట రూపాన్ని ఎన్నుకున్నారన్నారు. ప్రజల మధ్య ఐక్యతను, సమానత్వ భావనను పెంపొందించడంలో మహాత్మా జ్యోతిబా పూలే ఆదర్శనీయుడని తెలిపారు. స్త్రీలకు చదువు కావాలని పూలే భార్య సావిత్రికి చదువు నేర్పి మహిళలకు విద్య అందించే విధంగా ముందుకు నడిపారన్నారు. పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ఏర్పడి 151 సంవత్సరాలు గడిచిన సమాజంలో కులం నేటికి కొనసాగుతుందన్నారు. సమాజ మార్పు కోసం, కుల నిర్మూలన కోసం
పోరాడిన ఎందరో మహానుభావులను ఆదర్శంగా తీసుకొని కార్మిక వర్గం రైతాంగం ముందుకు పోవాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేటికి కులమత రాజకీయాలతో అధికారణ రావాలని చిచ్చులు పెడుతూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారన్నారు. విద్యారంగాన్ని మతతత్వంతో జోడిస్తూ మూఢనమ్మకాలు పెంచి పోషించే విధంగా సిలబస్ రూపొందిస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా గుళ్ళు గోపురాలు జాతరలంటూ మతం మత్తులోనే పేద ప్రజలున్నారని తెలిపారు. ఇక అందరికీ విద్య కావాలని కొట్లాడిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి స్ఫూర్తి విద్యార్థులు యువకులు ఆదర్శంగా తీసుకుని అసమానతలు లేని సమాజం కోసం పోరాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను రైతులను ప్రజలను నిరుద్యోగులను పట్టించుకోకుండా కొత్త సమస్యలు సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు పాలకులు చేస్తున్న అవినీతి పాలనపైన ప్రజలకు తెలియజేస్తూ ప్రజా ఉద్యమంలో నిర్మించాలని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్య శోధక్ సమాజ్ 152వ దినోత్సవం సందర్భంగా ఈరోజు సభ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. 152 సంవత్సరాల క్రితమే మనుషులందరూ సమానంగా బతకారే, స్త్రీ పురుషులు సమానత్వంగా ఉండారే, మతం పేరుతోటి కులం పేరుతోటి మనుషులు చంపకూడదు, అందరికీ విద్య సమానంగా అందించాలని పోరాడిన మహాత్ముడు జ్యోతిరావు పూలే తన జీవిత సహచరులకు చదువు చెప్పి స్త్రీలకు చదువు చెప్పే విధంగా పాఠశాలను స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి మన మహాత్మారావు జ్యోతి పూలే. ఈరోజు తన ఆశయ సాధన కోసం పోరాటం చేయడానికి సిపిఎంఎల్ ముందుంటుందని, సమానత్వం కోసం పోరాడుతుందని, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని, కులం పేరుతోటి మతం పేరుతోటి దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని, గుళ్ళ పేరుతోటి మతం పేరుతోటి బడ్జెట్లు కోట్ల రూపాయలు దోచుకోవడం కాకుండా ప్రజలకు సమస్యలు పరిష్కారం చేయాలని ఇచ్చిన ఇక్కడ పింఛన్లు కానీ లేబర్ కోడ్లు కానీ కార్మికులకు జరిగే అన్యాయాన్ని ఈ కార్యక్రమానికి సిపిఎంఎల్ మాస్ లైవ్ జిల్లా నాయకులు గొమ్మడి వెంకన్న అధ్యక్షత వహించగా జిల్లా సహ కార్యదర్శి గుజ్జల సత్యనారాయణ రెడ్డి, జిల్లా నాయకులు ఆడేపు శంకర్, మార్త రామన్న, గొల్లపల్లి చంద్రన్న, కోడిపుంజల లక్ష్మి, పెండ్యాల రమేష్, గూడూరు వైకుంఠం, PY1 నాయకులు బండి అశోక్, పార్టీ డివిజన్ నాయకులు రాములు, POW నాయకురాలు మార్త రథక్క, తులశంకర్, మాటేటి రమేష్, కళాకారులు వేముల లక్ష్మణ్, IFTU నాయకులు రాయమల్లు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి MBBS, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆచరణీయమని మహిళా విభాగం ఉద్యమ కన్వీనర్ ఆయిషా సిద్దికా అన్నారు. జామా మసీదులోని జమాత్ ఇస్లాం హిందూ ఆఫీసులో ఆదివారం ఏర్పాటు చేసిన VIPల సమావేశంలో వారు మాట్లాడుతూ, నైతికతే నిజమైన స్వేచ్ఛ అని, మనం నైతికత కలిగి ఉంటే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటామని అన్నారు. అలాంటి నిర్ణయాలు మన చక్కని భవిష్యత్తుకు పునాదిని ఏర్పరుస్తాయని, వ్యక్తులు సమాజాలు నైతిక విలువలను పాటిస్తే సమాజంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుందన్నారు. దీని ద్వారా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ జీవించే పరిస్థితులను సృష్టించుకోవచ్చన్నారు. మనము నైతిక విలువలకు కట్టుబడితే మన ధార్మిక బాధ్యతలను మరింత శ్రద్ధగా నిర్వహించవచ్చని, మనమంతా నైతిక విలువలు పెంపొందించుకుంటే సమాజంలో సమానత్వం, దయ, జాలి గుణాలు పెరుగుతాయన్నారు.
మితిమీరిన స్వేచ్ఛ, విశృంఖలత్వం వివాహేతర సంబంధాలకు, వివాహేతర లైంగిక సంబంధాలకు, స్వలింగ సంపర్కాలకు, మాదక ద్రవ్యాల సేవనానికి దారితీస్తుందన్నారు. ఇవి మన భావోద్వేగాలను, మానసిక, శారీరక ఆరోగ్యాలను దెబ్బతీస్తాయని, ఈ దుర్గణాలు మొత్తం సమాజాన్ని అస్థిరపరుస్తాయన్నారు. సమావేశంలో వివేకానంద స్కూల్ హెడ్ మిస్టర్ సుగుణాదేవి, న్యాయవాది శైలజ, ఎం సరిత, 46వ డివిజన్ కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి, 49వ డివిజన్ కార్పొరేటర్ సనా, హమీదా బేగం, అతియా షుగిప్తా, ఫరద్ హష్మి, నిఖత్ ఫాతిమా, సబీరా నాజ్, పర్వీన్, జుబైదా, ఆఫ్రిన్, నూర్ జహాన్, రాజియా, సాజిదా, ఆసియా తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులందరికీ లాభాల వాటా చెల్లించాలి. ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న, రాష్ట్ర నాయకులు ఈ రాజేందర్ డిమాండ్ చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని రకాల కాంట్రాక్టు కార్మికులందరికీ లాభంలో వాటా చెల్లించాలని కోరుతూ ఆదివారం RT1 పర్సనల్ మేనేజర్ శ్రావణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏ వెంకన్న, ఈ రాజేంద్ర మాట్లాడుతూ సింగరేణి కంపెనీ ప్రకటించిన లాభాలలో సులభు, నర్సరీ, ఓబీలలో పనిచేసే ఓవర్ బర్డెన్ కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. 2023-24 వార్షిక లాభాల్లో కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చెల్లించాలనే నిర్ణయం ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న అన్ని రకాల కాంట్రాక్టు కార్మికులతో పాటు సులభ కార్మికులు నిత్యం దుర్గంధం వెదజల్లే ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ జీవిస్తున్నారు. పర్మనెంట్ కార్మికుల కుటుంబాలకు, బస్తీలో నివసిస్తున్న ప్రజలకు, కార్మికులకు సేవలు అందిస్తున్నారు. నర్సరీ కార్మికులు మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజులలో పర్యావరణం అనేది చాలా ముఖ్యమైన అంశం. అలాగే ఓబీ కార్మికులు బొగ్గును వెలికి తీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, ఈ కార్మికులకు కూడా లాభాల్లో వాటా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 22ను గెజెట్ విడుదల చేసి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 2 IFTU ఆధ్వర్యంలో ఈ నెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో IFTU జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, నాయకులు ఎడ్ల రవికుమార్, పి వెంకటి, ఎన్ రాజేందర్, జయకృష్ణయ్య, దేవయ్య, రమేష్, వెంకటస్వామి, కె విజయలక్ష్మి, నాగమ్మ, భాగ్యలక్ష్మి, భాగ్యమ్మ, కృష్ణవేణి, పి లక్ష్మి, జనగమ రాజన్న, కాంపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి జిల్లాలోని మాల ఉద్యోగులను ఐక్యం చేయడమే మాలకుల ఉద్యోగులంతా ముందుకు సాగాలన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వర్తనపేట ఎమ్మెల్యే నాగరాజు. సింగరేణి సంస్థ లాభాల లెక్కలపై యాజమాన్యం వివరణ ఇవ్వాలి. CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు డిమాండ్. సింగరేణికి రావాల్సిన 33,000 కోట్ల రూపాయలు ఇప్పించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన AITC అధ్యక్షులు సీతారామయ్య. మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తితో కుల నిర్మూలనకై పోరాడతాం. CPIML మాస్లాండ్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పిలుపు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులందరికీ లాభాల వాటా చెల్లించాలి. IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న, రాష్ట్ర నాయకులు ఈ రాజేందర్ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.